ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక మాస వ్రతమునకి ఎట్టి ఆటంకములు రానీయక చూడుము తండ్రి. కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశి వ్రతము. ఆత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు కాదా. నాకు తెలిసినంతవరకు వివరింతును, ఆలకింపు. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్రగ్రహణ సమయముల యందు స్నాన దానలో జపాదులు ఓనరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపబడే కార్తీక వ్రతం యందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలం కంటే 1000 రెట్లు అధికముగా కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించాలెను. దీనికి ఒక ఇతిహాసం కలదను, దానికి కూడా వివరించదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భగవతోత్తుడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకాడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచిన సిద్ధంగా ఉండెను. అదే సమయం కచ్చటకొచ్చిన కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెనని గాన తొందరగా స్నానము కేగి రమ్మని కోరెను. దుర్వాసుడుండలకు అంగీకరించి సమీపము గల నదికి స్నానముకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందుచే అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణున కాతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టుకపోవుట మహాపాపం. అది గృహస్థముకు ధర్మం కాదు అని మహా కోప స్వభావం కలవాడు. ఆయన రాకుండగానే నేను భుజించిన నన్ను శపించును. నాకేమియో తోచకున్నది. బ్రాహ్మణ భోజనము మతిక్రమింపరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయే ముందే భుజించిన ఎడల హరిభక్తుని వదిలిన వాడగదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్కల్పంశములు. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనము చేసిన దుర్వాసునికి కోపం వచ్చును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్కల్పంశం అగును. అదియునుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపము భయం లేదు. ఆ భయమునకు శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయవలెనన్నటనే యుక్తము. అయినను పెద్దలతో ఆలోచించి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినము ఏకాదశి ఉంగుటచే నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినం స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నాయి. ద్వాదశి గడియలలో భుజించవలెనన్న ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనముకి ఆహ్వానించింది. అందులో ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజించవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసింది అని కోరెను. అంతటి ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రం పరిశోధించి ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహరం నందు జఠరాగ్ని రూపమై రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణములు భుజించిన చతుర్విధ ధ్యానమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని వసించుచున్నాడు.
ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఈ తపము చల్లాచవలెనున్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దైవ పూజ్యకుడైన వాడు. ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలెను. గృహస్థ ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడైన మహాతపస్శాలి అయిన సదాచార సంపన్నుడై అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగును. దుర్వాసుడంతటి వానిని అవమానమునర్చిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచిరి. 24వ అధ్యాయం 24వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. స్వామి, నేను చదివిన కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులున్నా క్షమించు తండ్రి. ఓం నమః.